నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. కొడాలి నాని గారికి అయితే ఉచ్చు బిగుస్తున్నట్టు అనిపిస్తుంది. తన మీద ఇంకా ఖచ్చితంగా కేసులు పెట్టి అరెస్ట్ అయ్యే అవకాశం కూడా కనిపిస్తుంది. మరి ఇందులో ఏంటి అసలు ఆయన మీద ఉన్న కేసులు ఏంటి, ఆయన చేసిన అవినీతి అక్రమాలు ఏంటి అనేది మనకు తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు. నమస్కారం సార్. నమస్తే సార్, ఇప్పుడు అయితే వైసీపీ నేతలు కొంతమంది అక్రమాలకు పాల్పడ్డారు అని చెప్పేసి అయితే మనకు బయట అంటే వార్తలు వస్తున్నాయి. అన్ని కూడా ఒక్కొక్కటి వాళ్ళకి సంబంధించినవి కూడా బయటకు వచ్చేస్తున్నాయి. అయితే ఇప్పుడు కొడాలి నాని గారి పేరు కూడా వినిపిస్తుంది. ఈయన అరెస్ట్ తప్పదు అన్నట్టు కూడా మరి వార్తలు వస్తున్నాయి. ఇందులో ఎంతవరకు వాస్తవం ఉందంటారు? అరెస్ట్ తప్పదు అంటే ఖచ్చితంగా ఎప్పుడో చేయాలి. ఇప్పటికే అంటే నేను చదువుతున్న న్యూస్ ప్రకారము, నాకు అక్కడ స్థానికంగా ఉండే కొంతమంది శ్రేణులు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే ఈ పాటికి అరెస్ట్ అవ్వాలి. కానీ కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో అది దీని మీద అసలు దృష్టి పెట్టినట్లేదు. దానివల్ల నాకు తెలిసిన టీడీపీ కార్యకర్తలు కూడా చాలామంది బాధపడుతున్నారు. అంటే సారీ టు సే, ఓపెన్గానే చెప్తున్నాను. ఎందుకంటే అరే బాబు గారు కానీ కళ్యాణ్ గారు కానీ ఏమంటున్నారంటే, మీరు వాళ్ళు రెచ్చగొడితే రెచ్చిపోవద్దు, కవ్వింపు చర్యలు దిగితే దిగొద్దు, మీరు కూల్గా ఉండండి అంటున్నారు. కానీ వాళ్ళు ఇంకా వాళ్ళ ఆగడాలు సాగుతూనే ఉన్నాయి. రివర్స్గా వేస్తున్నారు మా మీద. మేమేం అనకుండానే తిరిగి మమ్మల్ని చంపిస్తామని బెదిరిస్తున్నారు, మమ్మల్ని డబ్బులు అడుగుతున్నారని చెప్పి ఆల్రెడీ వాళ్ళు బ్యాడ్ పబ్లిసిటీ స్టార్ట్ చేశారు. తీరా ఒకవేళ చర్యలు తీసుకుంటే కక్ష సాధింపు కూడా అని అంటున్నారు. దీనికి ఏదో ఒకటి చెయ్యాలి. బాబు గారు లాంటి నిష్ణాతులు, సీనియర్లు, ఒక అధ్యక్షుడిగా, ముఖ్యమంత్రిగా ఆయన ఏదో ఒక చర్య తీసుకోవాలి అని హంబుల్ రిక్వెస్ట్ పెట్టుకుంటున్నారంట. లోకేష్ గారిని స్పెషల్గా కలిసి మరీ చెప్తున్నారంట. చెప్తే ఆగండి బాబు గారికి చెప్దాం, ఆగండి. ఇప్పుడు ఈయన చేతిలో ఉంటే వేరే, అంటే ఉడుకు రక్తం వేరు, పెద్దవాళ్ళు ఆలోచించే తీరు వేరు. బట్ అలాగని చట్టానికి విరుద్ధంగా పోలేరు కదా, ప్రభుత్వం మాదికి ఉంది కదా అని చేయలేము, అది కరెక్ట్ కాదు, టైం రావాలి దేనికని చెప్పి లోకేష్ గారు మళ్ళీ బుజ్జగించి నచ్చజెప్పి పంపిస్తున్నారు. ఈవెన్ పవన్ కళ్యాణ్ గారు అదే పరిస్థితి. ఇదిలా ఉంటే వాళ్ళ ఆగడాలన్నీ కూడా చట్టపరంగా వెళ్తేనే వాళ్ళు ఎక్కడున్నారో తెలియట్లేదు. అబ్స్కాండ్. సరే, ఒక్కసారిగా చట్టపరంగా వెళ్దామని ఒక్కసారి గత 5 ఏళ్ళు తవ్వి తీస్తే ఒక లిస్ట్ అనమాట. చూసారా సినిమాల్లో కామెడీగా కార్యక్రమంకి ఏం కావాలంటే ఒక బండిలు ఇలా రోల్ అవుతుంటుంది లిస్ట్. అది కావాలి, ఇది కావాలో చదువుకుంటూ వెళ్తారు. అట్లాంటి లిస్టు ఉందంట. ఏంది? అధికారికంగా సెక్షన్లు బనాయిస్తే ఉండే లిస్టు. ఇంకా అనధికారంగా ఎన్ని ఉన్నాయో కబ్జాలు, ఓకేనా, క్యాసినోలు, టీడీపీ ఆఫీసు మీద దాడి, టీడీపీ కార్యకర్తల మీద దాడి, నచ్చినోడు ఎవడైనా అధికారి మాట్లాడితే వాడిని పబ్లిక్లో అవమానించడం, అవసరమైతే వాడిని ట్రాన్స్ఫర్ చేయడం, ఆడవాళ్ళు టీడీపీ వాళ్ళని చెప్పి వాళ్ళని తీసి అక్కడ కనీసం మహిళా పోలీస్ లేకపోయినా అక్కడ లోపల వేయడం. ఒకటి కాదమ్మా, అంటే ప్రతి ఎఫ్ఐఆర్ లేకుండానే వాళ్ళని లోపల ఉంచడం, నెక్స్ట్ డే కోర్టుకి సబ్మిట్ చేయకుండా కొన్ని మేనేజ్ చేయడం, దీన్ని అక్కడ స్థానికంగా ఉండే కొంతమంది పోలీస్ బాసులను ఉపయోగించుకోవడం, ఇలాంటి కోకొల్లలు ఉన్నాయంట. ఇప్పుడు ఒక సినిమా హాల్ను ఆక్యుపై చేశారు, అది మొన్న రిలీజ్ చేసుకున్నారు. ఊరి చివరిని ఒక కబ్జా చేశారు, దాన్ని నెక్స్ట్ రోజే ప్రొక్లైన్లతో పడగొట్టించి వెళ్తే వాళ్ళు ఎవరైతే ఉన్నారో హక్కుదారులు వాళ్ళు కైవసం చేసుకోవడం. ఇట్లా మరి ఇంకా చెప్పలేం. ఇంకొంతమంది అయితే ఓపెన్గా ప్రతి ఒక్కరు కూడా, లోకేష్ గారు అయితే బాగా రెస్పాండ్ అవుతున్నారు. లోకేష్ గారికి మెయిల్స్, లోకేష్ గారికి వాట్సాప్, లోకేష్ గారికే వినతి పత్రాలు, ఆయన మంగళగిరి ఆఫీస్కి వెళ్ళిపోయి క్యూలు అంట. అయ్యా నా దగ్గర కబ్జా అయింది, నాది ఇలాగ అయ్యింది, నాది ఇలాగ అయింది, ప్రతిదీ కూడా. ఇంకొంతమంది అయ్యా మేము వాళ్ళకి ప్రశ్నించామని చెప్పి మాకు పెన్షన్ నుంచి మా పేరు తీశారు, మా పెన్షన్ మళ్ళీ యాడ్ చేయండి. ఇట్లాంటి ఇంకా చెప్పలేం ఎన్నో. అంటే ఇక్కడ బయట కూడా ఒక వార్త ఏమొచ్చిందంటే, పోలీసులు కూడా సరిగా పట్టించుకోకపోవడం వల్లనే టీడీపీ ఆఫీస్ వాళ్ళకి ఫిర్యాదులు ఎక్కడికి వెళ్తున్నాయని. డిసెంబర్ అనుకుంటా, డిసెంబర్ 22 ఎప్పుడో టీడీపీ ఆఫీస్ మీద అటాక్ జరిగింది. ఎట్లాగా? కర్రలతో. అప్పుడు మాజీ ఎమ్మెల్యే రావి గారు హయాంలో ఉన్నప్పుడు మొత్తం కర్రలతో రాళ్ళు, పెట్రోల్ బాంబులు విసిరడాలు చాలా జరిగాయి. దానికి ప్రధానంగా కొడాలి నాని గారు అనుచరుడు కూడా ఎవరో ఖాళీ అని ఆయన కూడా ఆ వీడియో ఫుటేజ్లో కనిపించారని, ఆయన అనుచరులు కూడా ఉన్నారని వాళ్ళందరూ కేసులు కూడా పెట్టారు. మెయిన్ అన్నిటికీ సూత్రధారని కొడాలి నాని గారు ఎక్కడ ఉన్నారంటే కనబట్టలేదు. అది కాక క్యాష్నోలు నడిపించారు. క్యాష్నోలు నడిపిస్తేనే కదా ఇదే డెవలప్మెంట్ కావాలన్నారు. ఇది కాదా డెవలప్మెంట్ నుంచి అప్పుడులో ఈ నెటకారంగా మాట్లాడిన సందర్భాలు కూడా ఉన్నాయి. అప్పుడు మంత్రిగా ఉన్నారు కదా కొడాలి నాని గారు. మరి డెవలప్మెంట్ అంటే ఏం కావాలి మీకు? ఇది కాదు, మనం ఎక్కడికో గోవాకి వెళ్ళాల్సింది మనం ఇక్కడే కదా చేసాం, ఇది కదా క్యాష్నోలు ఇక్కడే మెయింటైన్ చేస్తున్నాం, ఇది కదా డెవలప్మెంట్ అని కూడా అన్నారు. ప్రతిదీ కూడా వ్యంగ్యమే, ప్రతిదీ కూడా వెటకారమే. అంటే మనల్ని ఎవడరా ఏం పీకుతాడు, మనల్ని ఎవడేం చేస్తాడు అనే స్థాయిలో చేశారు. సరే చేశారు, మరి అదే ధైర్యం ఇప్పుడు ఎదుర్కోవచ్చు కదా. ఎక్కడున్నారంటే కనబడట్లేదు.
అనుచరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద కేసులు బనాయించారు, వాళ్ళు కొంతమంది అదుపులో తీసుకోవడం జరుగుతుంది. అండ్ మోర్ ఓవర్ వాళ్ళ టైంలో ఎవరైతే ఒక సీఏ స్థాయిలో ఉన్న వ్యక్తి, పేరెందుకులేండి, ఆయన కూడా వాళ్ళకి కొమ్ము కాశాడు, ఆయన మీద కూడా ఇప్పుడు కేసు వేయబోతున్నారు. సో ఇవన్నీ పోని వేసి వాడికి చట్టపరంగా చర్యలు తీసుకుంటాం అంటే సింపుల్గా కక్ష సాధింపు, న్యాయమే గెలుస్తుంది, కడిగిన ముత్యునా తిరిగి వస్తాం, ఈ డైలాగులు కొడుతున్నారు. ఏది కరెక్ట్? అంటే గత 5 ఏళ్ళు చేసినవని మర్చిపోయారు. అంటే ప్రజలు ఇవే గుర్తుపెట్టుకోరలే, మనం ఏదో ఒకలాగా వార్తల్లోకి ఉన్నాము, పబ్లిసిటీ అయిపోతే చాలు, కక్ష సాధిస్తున్నారు, ఊరికే మన మీద కేసులు బనాయిస్తున్నారు అని చెప్పి ఒక 2-3 10 మందిని వేసుకుంటారంటారా, 10 మంది వేసుకుని చెప్పి ధర్నాలు చేయండి, ఏదో బస్సుల ఆఫీస్ గోల్ చేయండి, అవసరమైతే మనిషికి 1000-2000 ఇవ్వండి అనే పరిస్థితిలో ఉంది ఇప్పుడు. మరొక వైపు సరే ఎందుకులే, వాళ్ళు ఇప్పటికే చచ్చిన పామును ఇంకా చంపడం ఎందుకని అంత ఘోర పరాభవంతో ఉన్నారు, ఇంకా వాళ్ళని ఎందుకు ఇబ్బంది పెట్టమని చెప్పి ఇంకా ప్రభుత్వం చర్యలు తీసుకోకపోయినప్పటికీ ఇంకా వాళ్ళు కొంతమంది రివర్స్ గేర్లో చెప్పాను. ఇంతకు గతంలో కూడా చాలా సందర్భాలు చెప్పాను. ఒక ఎగ్జాంపుల్, అక్కడ స్థానిక ఎమ్మెల్యేలకు కూడా వెళ్ళి కలిసి వైసీపీ కార్యకర్తలు, అయ్యా మీ టీడీపీ వాళ్ళు, జనసేన వాళ్ళు, మీ కూటమి వాళ్ళు మమ్మల్ని చంపేసేలా ఉన్నారు, మీరే మమ్మల్ని కాపాడాలంటే అట్లేం జరగదు, మీరేం చేస్తారు, మీ నాయకులు చేసిన దానికి ఏం పర్వాలేదు వెళ్ళండి అని ఆ కూటమి ఎమ్మెల్యే చెప్పి నచ్చజెప్పి పంపించేస్తే బయటకు వచ్చి ఏం చెప్తున్నారంట ఈ వైసీపీ కార్యకర్తలందరూ కూడా, ఎమ్మెల్యే గారు మమ్మల్ని పిలిచారు, మాకు డబ్బులు డిమాండ్ చేస్తున్నారు, లేదా ఊరులు పారిపోమంటున్నారు, మాకు భయం వేస్తుంది, ఏం చేయాలో తెలియట్లేదు, రివర్స్లోకి వచ్చి చెప్తున్నారు. వీళ్ళే రిక్వెస్ట్గా కాపాడని అని అడుగుతున్నారంట, బయటకు వచ్చాక ఇలా చెప్తున్నారంట. ఇది ఇంతకుముందు కూడా ఒక 10-20 డేస్ బ్యాక్ ఎప్పుడో చెప్పాను ఈ విషయం. సో అట్లాంటి పరిస్థితులను అటు వాళ్ళు ఏం చేయాలి, ఎట్లా చర్యలు తీసుకోవాలి చెప్పండి? చట్టపరంగా కేసులు వేసేస్తే కక్ష సాధింపు, లేదు వాళ్ళు చేసే పంథాలను వీళ్ళు చేస్తే కూటమి ఉంది కదా, అధికారం ఉంది కదా అని చెలరైపోతున్నారు. ఇప్పుడు మీది అధికారం, నెక్స్ట్ మాది అధికారం వస్తుందని అంటున్నారు. ఆ అధికారులు కూడా ఇప్పటికీ కొమ్ము కాసే వాళ్ళు ఉన్నారు. చూడండి ఎంత దౌర్భాగ్య పరిస్థితి. ఇప్పుడు అక్కడ మదనపల్లిలో ఓన్లీ డాక్యుమెంట్స్ రూమ్ తగలబడిపోవడానికి కానీ, సెక్రటేరియట్లో గవర్నమెంట్ వచ్చిన ఒక 20 రోజుల తర్వాత కొన్ని రకాల డాక్యుమెంట్స్ మాయమైపోవడానికి కారణం ఎవరై ఉంటారు? నాయకులు కాదు, అక్కడ ఉండే అధికారులే. ఎవరైతే గడ్డి తినడానికి ఇష్టపడ్డ అధికారులు ఉన్నారో వాళ్ళే, వాళ్ళ సహాయంతో నాయకులు అక్కడ ఉన్న పత్రాలు ఖాళీ చేయిస్తున్నారు, ఇంకొంతమంది తగలబెట్టిస్తున్నారు. చూడండి మరి, వాళ్ళు గవర్నమెంట్ లేకపోయినా ఇంకా అధికారులు వాళ్ళు కొమ్ము కాస్తున్నారంటే వాళ్ళు ఎంత పెద్ద 20 ఇవ్వకపోతే వీళ్ళు కొమ్ము కాస్తారు. ఏముంది, ఒక 5 కోట్లు 10 కోట్లు ఇస్తామంటే ఉద్యోగం తీసి ఎన్నాళ్ళు సంపాదిస్తామమ్మా, సరే ఇన్ని కోట్లు వస్తున్నాయి డిసైడ్ అయిపోతున్నారు, మహా అయితే సస్పెండ్ చేస్తారు, అవన్నీ తెలియలేక ఎప్పుడో డిస్మిస్ చేస్తారు, ఈలోకి సగం మర్చిపోతారు జనాలు. ఆడొచ్చిన అమౌంట్తో ఎక్కడో వేరే దగ్గరికి వెళ్ళి బిజినెస్ చేసుకుంటాడు, సెటిల్ అయిపోతారు, మర్చిపోయారుగా. అంతేగా, మనిషి అన్నోడు ఎక్కడో ఒకరు తెగుతాడు. అదే సినిమాలో అన్నట్టు ఒక మనిషి 3 కోట్లు దిగుతాడు, ఒక మనిషి 5 కోట్లు దిగుతాడు, ఇంకోటి 10 కోట్లు దిగుతాడు. ఈలోకి మనం సేఫ్ కదా, మన పత్రాలు, మనకు ఉండాల్సిన డాక్యుమెంట్స్ ఏవైతే విట్నెస్లు ఉన్నాయో అవన్నీ లేకుండా చేసేస్తాడంటే హ్యాపీ కదా. పోయింది 5 కోట్లు, పోతే పోయింది. జనాలు కూడా అలాగే ఉన్నారు. మళ్ళీ మన జీవితకాలం ఎప్పుడు సంపాదిస్తారు ఆ 5 crores ఇలా తీసేసుకుంటే మళ్ళీ గవర్నమెంట్ వచ్చేసరికి ఎప్పటికి ఎలా ఉంటుందో తెలియదు, సర్లే అనుకునే వాళ్ళు కూడా ఉన్నారు. అంటే అందరు కూడా వదిలేసారంటారా? అంటే ఏదైతే అది అయిందిలే అన్నట్టు ఉందంటారా సొసైటీ కూడా? ఎస్, అందుకే మారాల్సిన ముందు ప్రజలే. ఇప్పుడు ఎవడైతే వాళ్ళు కొమ్ము కాస్తున్నాడో వాడు మనలో ఒకడు, ఏ అధికారి అయితే వాళ్ళకి భజన చేస్తున్నాడో ఆ అధికారి కూడా మనలో ఒకడే. మారాల్సింది మనమే. ఎంతసేపు నాయకులు అధికారులు అని అంటారు కానీ వాళ్ళు కూడా మనలో ఒకరేగా. ఇప్పుడు మీరున్నారు, మీ తమ్ముడికి ఉద్యోగం కావాలి, మీరు వెళ్ళి అన్న చూడండి అన్న మా వాడికి ఇస్తాను అని చెప్పి వెనక నుంచి ఒక 5 లక్షలు ఇస్తారు. నేను సిన్సియర్గా వెళ్తాను, మా తమ్ముడికి రావాలి, మా తమ్ముడు క్వాలిఫైడ్, మంచి పర్సంటేజ్, మా తమ్ముడికి రాదు, మీ తమ్ముడికి వస్తుంది అంటే అక్కడ నాయకుడికి అలవాటు చేస్తుంది ఎవరు? లంచాన్ని మనమే. ఎస్, లేదు అదే నాయకుడు వాడు 5 లక్షలు ఇస్తాను, మీ తమ్ముడు కొంచెం మెరిట్ ఉంది కదా, చూడు మరి కనీసం 2 లక్షలు చదివితే మీ తమ్ముడికే ఇస్తాను. వాడు 5 ఇస్తున్నా, మనకు 2 కదా ఆఫరు, సరే 2 లక్షలు ఇచ్చేద్దాం సార్, నేను ఇస్తాను. ఎవడి తప్పు ఇక్కడ? నా తమ్ముడు వల్ల నా స్వార్థం నాది. సో ఇట్లాంటి సొసైటీ అయిపోయిన తర్వాత ఇంకా నాయకుల్ని అధికారుల్ని అనుకోవడానికి లేదమ్మా, మనమే మారాలి. కాబట్టి అవన్నప్పుడు ఇలాంటివి జరుగుతూనే ఉంటే వాళ్ళు తప్పించుకు తిరుగుతూనే ఉంటారు.